హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఎప్పుడన్నా మనకి వెజిటేబుల్స్ అయిపోతాయి కదండి, అలాంటప్పుడు మనం ఈజీగా చేసుకోవాల్సిన టేస్టీ అయిన ఒక రెసిపీని మీకు చూపిస్తాను రండి. పూండు కార పులుసు అండి. తమిళ్లో వెల్లుల్లిపాయలని పూండు అని చెప్తారు. ఈ కార పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. 2 ముల్లుసుగా ఉండే పూండు వెల్లుల్లిపాయ రెబ్బలను ఒలుచుకొని వాటర్లో ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. వాష్ చేసిన చింతపండుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చల్లారిన పూండిని తొక్క తీసి మిక్సీలో పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలను వేసుకొని కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పసుపు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్ అండి యూజ్ చేసేది, చూడండి. ఈ స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి. 3.5 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చెప్పినట్టే వేసుకోండి. కరెక్ట్గా అన్ని ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదు. ఇలా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఈ చింతపండుని రసం తీసుకోవాలి. దీంట్లో ఉన్న పిప్పిని తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు టమాటాలన్నీ మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు బాగా మ్యాష్ అయ్యి మగ్గిన తర్వాత మనం కారంని యాడ్ చేసుకోవాలి. నేను చూపించే స్పూన్తో ఒక 5 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలపాలి. బాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడుకుతుందండి. ఈ పులుసు చిక్కబడే వరకు ఉడికేటప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పూండు వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదేనండి ఈ రెసిపీకి మెయిన్. ఈ పూండు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎక్కువగా పూండుని వంటల్లో యూజ్ చేసుకుంటే మనకి రెసిస్టెన్స్ పవర్ కూడా బాగుంటుంది. అంతేనే. ఇప్పుడు ఈ పులుసు చిక్కబడి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చిక్కపడిన తర్వాత మనం ఈ కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పూండు కార పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి సైడ్ డిష్గా వడియాలో, అప్పడాలో, ఒక ఆమ్లెట్ ఉంటే సరిపోతుందండి. ఏం అవసరం లేదు. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలాగుందని కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్యారెట్ పొరీలు చేశానండి. అంటే క్యారెట్ వేపుడు. ఈ క్యారెట్ వేపుడు చాలా బాగుంటుంది. రైస్కి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. దీనికోసం 4 క్యారెట్లు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ. ఈ క్యారెట్ని బాగా పీల్ తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర, 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని ఫ్రై చేసుకున్నాక కట్ చేసి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, నేను చూపించే స్పూన్తో 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి, మనం వాటర్ పోయకుండానే మూత మూసి పెట్టడం వల్ల మనం వాటర్ పోయకుండానే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఈ పొడిని ఈ కొబ్బరి పొడిని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఆ వాటర్, ఆ కొబ్బరి పేస్ట్లో ఉన్న కొంచెం వాటర్ వేసుకుంటే అంతేనండి, టేస్టీగా ఉండే క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది. ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.